డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి తన నిరాడంబరమైన వ్యక్తిత్వంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పవన్ మాదిరిగానే సాధారణ ప్రజలతో కలిసిపోయే వ్యక్తిత్వాన్ని తొలిసారిగా ఆవిష్కరించారు. సామాన్య ప్రజలతో మమేకమయ్యే స్వభావాన్ని కలిగి ఉన్నారని ఆమె తొలిసారిగా తిరుమలకు విడిగా వచ్చిన సందర్భంలో స్పష్టంగా కనిపించింది. అందరి దేవుడు ఒక్కడే, రూపాలు వేరైనా అని ఆమె దృఢమైన విశ్వాసం ఆమె మాటల్లోనూ చేతల్లోనూ ప్రతిబింబించింది. పవన్ కళ్యాణ్ వెంట రాకుండా ఆమె స్వతంత్రంగా తిరుమల సేవలో పాల్గొన్న ఈ మొదటి సంఘటనలో ఆమె నిజమైన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు అర్థమైంది. ఆమె సాధారణంగా ఉండడానికే ఇష్టపడతారని, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ప్రజల్లో ఒకరిగా కలిసిపోగలరని ఆమె ప్రవర్తన చాటి చెప్పింది. ఆమె చూపిన ఈ నిరాడంబరత, దైవభక్తి అందరినీ మెప్పించాయి. పవన్ కళ్యాణ్ వంటి ప్రజాదరణ పొందిన వ్యక్తి భార్య అయినప్పటికీ ఆమె తన సహజమైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఈ ఒక్క సంఘటనతోనే ఆమె అందరి హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దంపతులు మొక్కులు తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. తిరుమల శ్రీవారి సందర్శనకు వెళ్లిన అన్నా లెజ్నోవా కొడుకు పేరుపై 17 లక్షల రూపాయలు భారీ విరాళంగా అందించారు. స్వామివారికి అన్నా లెజ్నోవా తలనీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే. సంప్రదాయ వస్త్రాధరణలో ఆమె ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారిపై విశ్వాసాన్ని చాటుతూ ఆమె డిక్లరేషన్ కూడా ఇవ్వడం గమనార్హం. ఆమె చేసిన పనులను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అన్నదానం కోసం అయ్యే ఖర్చును ఆమె విరాళంగా అందజేశారు. ఎవరి మనోభావాలు హట్ కాకుండా అన్నా లెజ్నోవా వ్యవహరించిన తీరు అందరి ప్రశంసలను అందుకునేలా చేస్తున్నాయి. ఆమెపై సామాన్యుల్లో సైతం గౌరవం పెరిగే విధంగా అన్నా లెజ్నోవా వ్యవహరించారు. అన్నా లెజ్నోవా గోండ వెంకమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు. పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్న తర్వాత అన్నా లెజ్నోవా తలనీలాలు సమర్పించి వార్తల్లో నిలిచారు. అలాగే అన్నా లెజ్నోవా సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని ఆలయ సంప్రదాయాలను ఆమె పాటించారు. నిత్యాన్నదాన సత్రంలో అన్నా లెజ్నోవా స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించడం గమనార్హం. తిరుపతి పర్యటన తర్వాత అన్నా లెజ్నోవా రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. అన్నా లెజ్నోవా రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను సైతం సందర్శించుకుంటారేమో అన్నది చూడాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి తన నిరాడంబరమైన వ్యక్తిత్వంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పవన్ మాదిరిగానే సాధారణ ప్రజలతో కలిసిపోయే వ్యక్తిత్వాన్ని తొలిసారిగా ఆవిష్కరించారు. సామాన్య ప్రజలతో మమేకమయ్యే స్వభావాన్ని కలిగి ఉన్నారని ఆమె తొలిసారిగా తిరుమలకు విడిగా వచ్చిన సందర్భంలో స్పష్టంగా కనిపించింది. అందరి దేవుడు ఒక్కడే, రూపాలు వేరైనా అని ఆమె దృఢమైన విశ్వాసం ఆమె మాటల్లోనూ చేతల్లోనూ ప్రతిబింబించింది. పవన్ కళ్యాణ్ వెంట రాకుండా ఆమె స్వతంత్రంగా తిరుమల సేవలో పాల్గొన్న ఈ మొదటి సంఘటనలో ఆమె నిజమైన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు అర్థమైంది. ఆమె సాధారణంగా ఉండడానికే ఇష్టపడతారని, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ప్రజల్లో ఒకరిగా కలిసిపోగలరని ఆమె ప్రవర్తన చాటి చెప్పింది. ఆమె చూపిన ఈ నిరాడంబరత, దైవభక్తి అందరినీ మెప్పించాయి. పవన్ కళ్యాణ్ వంటి ప్రజాదరణ పొందిన వ్యక్తి భార్య అయినప్పటికీ ఆమె తన సహజమైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఈ ఒక్క సంఘటనతోనే ఆమె అందరి హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దంపతులు మొక్కులు తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. తిరుమల శ్రీవారి సందర్శనకు వెళ్లిన అన్నా లెజ్నోవా కొడుకు పేరుపై 17 లక్షల రూపాయలు భారీ విరాళంగా అందించారు. స్వామివారికి అన్నా లెజ్నోవా తలనీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే. సంప్రదాయ వస్త్రాధరణలో ఆమె ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారిపై విశ్వాసాన్ని చాటుతూ ఆమె డిక్లరేషన్ కూడా ఇవ్వడం గమనార్హం. ఆమె చేసిన పనులను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అన్నదానం కోసం అయ్యే ఖర్చును ఆమె విరాళంగా అందజేశారు. ఎవరి మనోభావాలు హట్ కాకుండా అన్నా లెజ్నోవా వ్యవహరించిన తీరు అందరి ప్రశంసలను అందుకునేలా చేస్తున్నాయి. ఆమెపై సామాన్యుల్లో సైతం గౌరవం పెరిగే విధంగా అన్నా లెజ్నోవా వ్యవహరించారు. అన్నా లెజ్నోవా గోండ వెంకమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు. పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్న తర్వాత అన్నా లెజ్నోవా తలనీలాలు సమర్పించి వార్తల్లో నిలిచారు. అలాగే అన్నా లెజ్నోవా సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని ఆలయ సంప్రదాయాలను ఆమె పాటించారు.
నిత్యాన్నదాన సత్రంలో అన్నా లెజ్నోవా స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించడం గమనార్హం. తిరుపతి పర్యటన తర్వాత అన్నా లెజ్నోవా రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. అన్నా లెజ్నోవా రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను సైతం సందర్శించుకుంటారేమో అన్నది చూడాల్సి ఉంది.